సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పెట్రోల్ బంక్ వద్ద అర్ధరాత్రి సమయంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీ ఢీ 15 మందికి గాయాలు. అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు. షిరిడి నుండి మిర్యాలగూడ మీదుగా మైలవరం వెళ్తుండగా ఘటన. క్షతగాత్రులు కూడా విజయనగర వాసులు. బస్సు డ్రైవర్ కి పక్కన వ్యక్తికి తీవ్ర గాయాలు. బస్సులో ఇరుక్కున్న డ్రైవర్ ను అతి కష్టం మీద బయటికి తీసిన పలువురు వ్యక్తులు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు తెలిపిన వివరాల ప్రకారం షిరిడి దర్శనంతో పాటు మధ్యలో ఉన్న అన్ని దేవాలయాలను చూసుకుంటూ 8 రోజులుగా ప్రయాణిస్తున్న యాత్రికులు మిర్యాలగూడ మీదుగా మైలవరం వెళ్తుండగా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం వద్ద లారీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో బస్సు డ్రైవర్ కి సపోర్ట్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా మరో 13 మందికి స్వల్ప గాయాలు కావడంతో హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగినట్లుగా తెలిపారు. ఏం లేదండి, ఒక దెబ్బలో ఆ డ్రైవర్ గట్రా సీరియస్గా ఉంది అనుకోండి. ఎలా ఉన్నది హాస్పిటల్లో ఉండండి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల నుంచి వస్తానండి. ఇలా సిటీ వెళ్ళి వస్తాం. సిటీ వెళ్ళి వచ్చిన తర్వాత అటు నుంచి ఇలా శాఖాహారం వెళ్ళిన తర్వాత అటు నుంచి వచ్చిన తర్వాత వెహికల్ ఇటు నుంచి లారీ వస్తుంది, అటు నుంచి మా బైక్ వస్తుంది, మా కారు వస్తుంది. ఇలాగా మేము పడుకున్నాం. ఇలాగా యాక్సిడెంట్ అవుతుంది. అలా చిన్న చిన్న దెబ్బలు అయితే అంబులెన్స్ మీద పోలీసులు తీసుకొని వెళ్ళారు. మేము ఈ లగేజ్ బ్యాగ్ లగేజ్ ఉండిపోయింది. తెల్లవారు వరకు ఇక్కడ ఉండిపోయి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తామండి. పూజనగర్ ఏదో హాస్పిటల్ ఉందటండి, ఆ హాస్పిటల్లో ఉన్నారు. పెద్ద ప్రమాదాలు ఎట్లేదు, చిన్న చిన్నగా. ఈ ఎడపక్క వైపుకి నా బొమ్మ కింద ముక్కు కూడా బాగా రక్తం వచ్చేసింది.